వెల్కమ్ టు సిగ్నేచర్ విత్ ఎస్. అందరు బాగున్నారా? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ ఏంటో తెలుసా? మిల్ మేకర్ తో ఫ్రైడ్ రైస్. ఇది 10 minutes లో మీకు రెడీ అవుతుంది. చూద్దామా మరి? రండి. ఇలా కొన్ని మిల్ మేకర్ ను తీసుకొని వేడి నీళ్ళలో ఒక 10 minutes నానబెట్టాలి. 10 minutes వేడి నీళ్ళలో నానబెట్టి దీన్ని ఇలా డ్రై చేసి ఉంచానండి. దీన్ని ఇప్పుడు మారినేషన్ చేయాలి. దానికి తగినంత ఉప్పు, కారం, కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పెరుగు, మసాలా పౌడర్ వేసేసి దీన్ని కలిపి 10 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టాక మనం ఫ్రైడ్ రైస్ చేద్దాం. ముందుగా బాస్మతి రైస్ ను తయారు చేసి పెట్టుకున్నాను. కాస్తిని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సాజీరా, లవంగాలు, ఇలాచీ, రాతి పువ్వు, దాల్చిన చెక్క, బగారా ఆకు, మరాఠీ మొగ్గ. ఇది 10 నిమిషాలు నానింది. ఇప్పుడు మనం ఎలా తయారు చేద్దామో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త నెయ్యి వేయాలండి. ఇప్పుడు మీకు చూపించినటువంటి మసాలా దినుసులని ఇందులో వేసేయాలి. ఒకసారి ఇలా కలుపుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. ఇవి బ్రౌన్ కలర్కి వచ్చేస్తున్నాయండి. కాస్త పసుపు వేయాలి. వేసిన తర్వాత మనం ఈ 10 minutes నానబెట్టుకునే మిల్ మేకర్ ఏదైతే ఉందో దీంట్లో వేసి నెయ్యిలో ఇట్లా మొత్తం ఫ్రై చేయాలండి. టూ మినిట్స్ నెయ్యిలో ఫ్రై చేయాలి. చేశాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకులను, కొంచెం కొత్తిమీరను కూడా వేసి కలపాలి. మనము ముందుగా వండి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసి మొత్తము కలపాలి. వేసేసాను. కొంచెం అవసరాన్ని బట్టి కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం కలపాలి. చివరిగా కొత్తిమీర వేసేసి ఒకసారి కలపాలి. మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. 10 minutes లో రెడీ అయ్యి ఈ రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు. లంచ్ బాక్స్ లకు కూడా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా బాగుంటుంది. ఇది ఒక విధంగా మిల్ మేకర్ బిర్యానీ. మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.